నాగసాధువులు వీళ్ళిద్దరూ శివుణ్ణి పూజించేవారే. కానీ వీళ్ళిద్దరి ఆచారాలు, పాటించే నియమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అసలు ఆ మహాశివుణ్ణి ఎంతో నిష్టతో పూజించే వాళ్ళు మాంసాహారాన్ని అస్సలు ముట్టరు. కానీ అఘోరాలు మేము శివభక్తులమని చెప్పుకుంటూ ఎందుకు నరమానవుని పచ్చి మాంసాన్ని వారు భోజనంగా తింటారు. వాళ్ళతో లైంగిక సంబంధం పెట్టుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లతో ఎక్కువ చనువుతో ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించారా? అఘోరాలు మంచి స్థానంలో ఉండి పూజలు ఎందుకు చేస్తారు? అసలు అఘోరాలు చనిపోతే వాళ్ళను ఎలా కాలుస్తారు? వారి యొక్క అంత్యక్రియలు ఎలా చేస్తారు? అసలు ఆడ అఘోరాలు ఎలా బ్రతుకుతారు? ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్మశానంలో బూడిద కప్పుకున్న శరీరం, ఆ చేతుల్లో మనిషి బుర్రెలు, జీవితానికి చావుకు మధ్య ఉన్న లోతైన సంబంధం. అఘోరాలు నాగసాధువుల కన్నా మామూలు మనుషులు కూడా వెళ్ళడానికి భయపడే శ్మశానంలో ఈ అఘోరాలు శ్మశానం గురించి, ఆత్మల గురించి రహస్యాలు తెలుసుకోవడానికి వాళ్ళు అక్కడ పూజలు చేస్తారు. కానీ అఘోరాల జీవితం కేవలం పూజలు, ధ్యానాలు మాత్రమే కాదు. వాళ్ళ పనుల్లో ఆరితేరడం, మంత్రాలు చదవడం, ఇంకా మనకు అర్థం కాని పనులు ఎన్నో చేస్తారు. ఈ అఘోరాల జీవితం, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ శక్తులు, రహస్యాలు తెలుసుకోవడానికి చాలానే ఉన్నాయి. ఈరోజు మనం అఘోరాల జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. అఘోరాలు గురించి తెలుసుకోవాలంటే ఇంతకీ అఘోరాలంటే ఎవరో తెలుసుకుందాం. అఘోర సాధువు, ఈ పేరులోనే అర్థం, రహస్యం దాగి ఉంది. సంస్కృతంలో అఘోర అంటే వెలుగు వైపు వెళ్ళేవారు అని అర్థం. ఈ పదం చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. ఇది మనిషికి అన్ని చెడుల నుండి విముక్తి అని నమ్ముతారు. వీళ్ళ జీవితంలో ప్రతిదీ మన సమాజానికి, మనం రోజువారీ పాటించే సాంప్రదాయానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. శ్మశానంలో బూడిద పూసుకున్న శరీరంలో ఎముకల మాల, వాళ్ళ చేతుల్లో మనుషుల పుర్రె. వాళ్ళ కళ్ళలో ఒక వెలుగును చూస్తే అందరూ భయపడతారు. నల్లటి బట్టలు వేసుకున్న ఈ అఘోరాలు ఒక రహస్య ప్రపంచంలో కనిపిస్తారు. ఈ అఘోరాల జీవితం మామూలు మనుషుల ఆలోచనలకు కూడా అందకుండా చేస్తారు. మనం మన భోజనాన్ని పవిత్రంగా భావిస్తే అఘోరాలు నరమాంసం తింటారని మన అందరికీ తెలిసింది. వాళ్ళు మనిషి పుర్రెలో దాన్ని కపాలం అంటారు, అందులో భోజనం చేస్తారు. అయితే అది మనం అనుకుంటాం అది చాలా అసహ్యమైన పని అని. కానీ అది వాళ్లకు ఇష్టమైన పని. వాళ్ళు ఎందుకు మనిషి పుర్రె కపాలంలో భోజనం చేస్తారు? వాళ్ళు మనిషి పుర్రె కపాలాన్ని శివుడి యొక్క కపాలంగా భావిస్తారు. మహాశివుడి రూపం ఏదైనా పవిత్రమైనదని వాళ్ళు నమ్ముతారు. అది శవమైన, మలమైన అది వాళ్లకు అపవిత్రం కాదు. అయితే అది వాళ్ళ యొక్క శరీరం మీద ఆ శ్మశానం బూడిద ఎందుకు పూసుకుంటారంటే వాటి వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బూడిదలో కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఆ బూడిద చర్మ రోగాలు రాకుండా వాళ్ళను కాపాడుతాయి. ఎందుకంటే అఘోరాలు స్నానం చేయరు, కానీ నాగసాధువులు స్నానం చేస్తారు. అయితే అఘోరాలు కాళీమాతను కానీ, ఆ మహాశివుణ్ణి కానీ గురువుగా పూజిస్తారు. ఆ మహాశివుడు పూజలో మాలలు వేసుకున్నట్టే అఘోరాలు కూడా వేసుకుంటారు. అసలు సాధారణ మానవు నుండి అఘోరగా మారే మానవుని ప్రక్రియ ఎలా ఉంటుంది? అసలు మనిషి అఘోరగా మారాలంటే ఏమేమి నియమాలు పాటించాలి, ఏమేమి చెయ్యాలి ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం పూజలు చేసే దారి, లేక మంత్రాలు చేసే దారి, లేక దాని వెనుక ఏమైనా రహస్యం ఉందా? అఘోరగా మారాలంటే అది అనుకున్నంత సులభం కాదు. మామూలు మనిషి అఘోరగా మారడం చాలా కష్టం. అఘోరగా మారాలంటే మొదటగా ఫ్యామిలీ పరంగా ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు. వీరు బ్రతికుండగానే వారికి పిండం పెట్టుకోవాలి. వారి బ్రతికున్న వారికి పిండం పెట్టుకున్నామని, అఘోరిగా మారామని ప్రపంచానికి చెప్పాలి. ఇలా అఘోరిగా మారిన తరువాత వారి మంత్రాల ద్వారా వారికి 6 శక్తులు లభిస్తాయి. అవి ఏవి అంటే, మొదటిది ఇచ్చిత ఆవత శక్తి. ఈ శక్తి అఘోరులకు ఇతరుల కోరికలను తీర్చడానికి ఉపయోగపడుతుంది. రెండవది యథాశక్తి. ఈ శక్తి అఘోరులకు తమ సొంత కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మూడవ శక్తి క్రియాశక్తి. ఈ శక్తితో వాళ్ళు కనిపించని వాటిని చూడడానికి, వినిపించని శబ్దాలు వినడానికి ఉపయోగపడుతుంది. అఘోరాల యొక్క 4వ శక్తి శ్రమశక్తి. ఈ శక్తి ద్వారా ఎప్పుడు వారు అలసిపోరు. సో అలా అలసిపోకుండా ఎంతసేపైనా పూజలో ఉండగలిగేలా ఈ శక్తి ఉపయోగపడుతుంది. ఇంకా 5వ శక్తి ప్రవేశ ఆవతి శక్తి. ఈ శక్తి ద్వారా అఘోరాలు 3 కాలాలను చూడగలరు. అంటే దీని అర్థం గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో జరిగే విషయాలను చూడగలరు. చివరగా 6వ శక్తి. ఈ శక్తి సౌమ్య శక్తి. ఈ శక్తి అఘోరాలకు వాళ్ళ మనసుని, శరీరాన్ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. ఈ 6 శక్తులు అఘోరాలను గొప్ప మనుషులను చేస్తాయి. ఈ 6 శక్తులు మనుషులకు, అఘోరాలకు ఉండే డిఫరెన్స్. అఘోరాలు మానవుని మాంసం తింటారు. ఇక నాగసాధువులు వీరు కంప్లీట్గా శాకాహారులు.
కూరగాయలు మాత్రమే తింటారు. అఘోరాలు ఎవరికి కనిపించకుండా చీకటి గృహలో నివసిస్తారు. నాగసాధువులు పుణ్యక్షేత్రాల వైపు వెళతారు.